నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల 5వ భాగాన్ని విందాం. కానీ అలాంటివి జరగవు. అనుకోవడానికి, ఆచరించడానికి మధ్య చాలా దూరం ఉంది. ఒక పర్వత శిఖరం మీద నుంచి మరో దేశంలో ఉన్న పర్వత శిఖరం మీదికి దూకడం లాంటిది. ప్రతి దేశానికి పుష్కరంలా 12 సంవత్సరాలకి ఒకసారి. ఇవాళ అందరూ అనుకున్న వాటిని యథేచ్ఛగా ఆచరణలో పెట్టొచ్చు అని ప్రభుత్వం టామ్ వేస్తే ఏం జరుగుతుంది? రోడ్డు మీద నడిచేవాళ్ళు మొట్టమొదట కనిపించిన పోలీసుని కసిగా ఖూనీ చేస్తారు. కింద ఉద్యోగులందరూ పైవాడి నోట్లో గుడ్డలు కొక్కుతారు. పెళ్ళాం భర్త నెత్తి మీద పులుసు రాచిప్ప వదిలేసి కొరకంచుతో కాలుస్తుంది. రోగి డాక్టర్ని మంచానికి కట్టేసి నోట్లో రూళ్ళకర్ర దోపి టెంపరేచర్ చూస్తాడు. కోడలు అత్తగారిని మురిక్కాలువలోకి తోసి ఈదమంటుంది. స్కూలు పిల్లలు మాస్టారు చేత గోడ కుర్చీ వేయించి ఏది ఇప్పుడు చెప్పు, అలాస్కాలో ఏం పండుతుంది అని అడిగి సమాధానం చెప్పిన తర్వాత గుండు సున్నా, నీ మార్కు అంటూ చుట్టూ గుండ్రంగా తిరుగుతారు. అంచేత ఇలాంటివి అసంభవం అనుకున్నాడు నిధి. తానేం చేస్తాడో ఆ రోజుని నవ్వొస్తుంది తలుచుకుంటే, సిగ్గేస్తుంది. చీచీ, గిట్టని వాళ్ళు అనుకుంటారు అన్నాడు. ఏమోస్మాండి, మళ్ళా ఎవ్వళ్ళతోనైనా అనేరు గనుక మాలో ఇలాంటివి జరగవు అన్నాడతను. అవునవును, బ్రాహ్మణోళ్ళ ఇళ్లల్లో పిసుక్కు సావడాలే అంది కోమలి. తరాలుగా బ్రాహ్మణులు ఇతర కులాలపై చేసిన దౌర్జన్యానికి ఒక్కసారి తిరుగుబాటు చేసినట్టు మళ్ళా బ్రాహ్మణుడికి పుట్టిందిట. ఊరుకో, నీకెందుకు అంది కామాక్షి. కాసేపు నిశ్శబ్దం. కోమలి గుమ్మం మీద కూర్చుంది. తన చుట్టూ తిరుగుతున్న పురుగుని తప్పించుకోవడానికి అటూ ఇటూ కదులుతోంది. చెవుల్లో వేళ్ళు దోపుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది. పోపో, వెళ్ళి ఆర్ని కుట్టు అని ఆ పురుగుని తోసేసింది. కుడద్ది అని అతని మీదికి వెళ్ళిన పురుగుని చేత్తో తరమడం మొదలెట్టింది. ఏమిటి, ఏం చెయ్యాలి? వెళదామని లేవబోతాడు. వెళ్ళలేడు. ఎందుకొచ్చినట్లు? కోమల్ని చూడాలని. కోమలికి చదువు చెప్పించాలి. డ్యాన్స్ ట్రూపుతో ఇండియా అంతా తిరిగి తరువాత ఇంగ్లాండు వెళ్ళాలి. ఇంగ్లాండా, ఫ్రాన్సా? తన హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. తెల్లటి యూనిఫామ్లో కోమలి ఎంత బాగుంటుంది. నర్సమ్మగారు సుశీల పెండ్లి నిశ్చయించుకోవడానికే వచ్చారటగా అంది కామాక్షి సంభాషణ సాగనిద్దామని. సుశీల నన్ను చేసుకోదు అన్నాడు. అబ్బే లేదే, సుశీల చేసుకోదు, ఈయనే సుశీల్ని చేసుకుంటాడు అని కోమలి నవ్వింది. నీ మొహం అంది వాళ్ళమ్మ. మరెవర్ని చేసుకుంటుందండి? అవన్నీ నాకేం తెలుస్తాయి? పోనీ మీరెవర్ని చేసుకుంటారు? దానికి సమాధానం చెప్పలేడు. కోమల్ని చేసుకుంటాను అని అనేటందుకు ధైర్యం లేదు. అంటే చేసుకు తీరాలి. దానికతను సిద్ధంగా ఉన్నాడా? వివాహం కోసం స్త్రీ భర్తని అంగీకరిస్తుంది. మొగుడు స్త్రీ కోసం వివాహాన్ని అంగీకరిస్తాడు. అతనికి కావాల్సింది పెండ్లి కాదు. పెండ్లంటే ఏమిటో అతనికి అర్థం కాదు. కోమలి పెండ్లాం ఏమిటి? ఎవరైనా నవ్వుతారు. కోమలి పిల్లల్ని కంటుందా? అన్నం వండుతుందా? కోమలి అసలు స్త్రీ కాదు. ఏదో పొరపాట్న ఈ ప్రపంచంలో తమాషా చూసిపోదామని వచ్చిన ఒక స్వప్న సౌందర్యం. అసలు కోమలిని ఏ మొగాడు తాకలేడు. చేతులాడవు, మాట రాదు, కళ్ళు కనబడవు. కోమలిని ఎవ్వరూ పెళ్లి చేసుకోకూడదు. ఏ మగాడికి చెందకూడదు. చంద్రుడు, నక్షత్రాలు, సముద్రం, తాజ్మహల్, పార్కులు, వీటిని అందరూ ఊరికే చూసి ఆనందిస్తారు. ఏ ఒక్కరూ ఇవి నావి అనరు. అట్లాగే కోమలి. ఆమె పెండ్లం కాకూడదు. ఆమె ఒక సామ్యవాదపు సౌందర్య సంస్థ. మిమ్మల్నే అంది కామాక్షి. ఏమిటి? మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? నేను పెళ్లి చేసుకోను. ఈ మాటలకేం లేండి. బోలెడు కట్నంతో ఏ పిల్లొస్తే ఆ పిల్లని పెండ్లాడుతారు. అంతేనా? వీటికి ఏం సమాధానం చెప్పాలో అతనికి తెలియదు.
అతని మనస్సులో ఈ విషయమై స్పష్టమైన అభిప్రాయాలు లేవు. సాంఘిక దృష్టితో యవ్వనం చూడలేదు. అతని మనసులో ఉన్న వాటిని ఇతరులతో ఎలా చెప్పాలో తెలియదు. ఎవ్వరికీ అర్థం కాదు. పాశ్చాత్య విప్లవానికి అలవాటు పడి భావదాస్యం అలవర్చుకున్న భారతీయ యువకుడికి, మట్టిలో పాతుకుపోయిన సంఘానికి మధ్య పెద్ద గోడ ఉంది. అతను అవతల నుంచి ఎంత అరిచినా ఇవతల వాళ్ళకి అరుపులు వినబడటమే గాని మాటలు అర్థం కావు. నాకు కట్నం అక్కర్లేదు. అబ్బో, ఈ మాటలకేంలేండి, పెద్ద కట్నంతో కలెక్టర్ గారమ్మాయి చదువుకున్నది. అతను కోమలికేసి చూశాడు. మా అమ్మాయిని చేసుకోనక్కర్లేదులేండి, అలా చూస్తున్నారు. మీ అమ్మాయికి పెళ్ళి చెయ్యవా? ఏమో, దానికెవడు రాసున్నాడో. మీరెందుకు చేసుకుంటారు గొప్పోరు? నేనసలు పెళ్ళి చేసుకోను అంది కోమలి, ఎవరూ తన విషయం అడగకుండానే. అవును, నీకు పెళ్ళెందుకు? అట్లాంటి మాటలనకండో. ఎవరనుకున్నారు? మేం మీ వోళ్ళల్లోనే ఇలాంటివన్నీ. కట్నాల కోసం పెళ్ళిళ్ళు చేసుకుని పై సర్దాలన్నింటికి సందులమ్మట తిరిగి మా కొంపలు తీయటమేగా. కామాక్షి వాక్యం పూర్తి కాకుండానే దయానిధి మధ్యలో అందుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లేకపోతే ఏం మాటలవండి? మరెందుకు మా అమ్మాయికేసి చూడ్డం? అసలు మా ఇంటికి రావటం ఎందుకు? కలేజా ఉంటే పెళ్లి చేసుకోండి. పాపం చిన్న పిల్లని చేసి. నే చిన్నపిల్లని కాను, పెద్ద మనిషినయ్యాను. నువ్వు ఊరుకో, లోపలికి పో. నువ్వెందుకిక్కడ? పెళ్లి చేసుకుంటాననటానికి అతనికి ధైర్యం లేదు. అనుకోవడం ఒకటి, నిజంగా చేసుకోవడం ఒకటి. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదికి దూకడం. ఏం చెయ్యడం? ఎవరూ సలహా చెప్పరు. ఎవ్వరికీ అర్థం కాలేదు. తను చేసేది మంచో చెడో తనకే తెలీదు. అసలెవ్వరికీ తెలీదు. ఈ దౌర్భాగ్యపు భారతదేశంలో ఎవరి మట్టుకు వారు ప్రత్యేకమైన దోవ త్రొక్కి అనుభవం వల్ల చివరికి మంచో చెడో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. ఈ సంఘం ఒక పెద్ద కర్మాగారం. అంతా పనివాండ్రు. అంతా తలో పని చేస్తారు. ఒకరిది మరొకరికి అర్థం కాదు. నెల నెలకి పనివాండ్రు, పనిముట్లు మారిపోతున్నాయి. కానీ వేతనాలు, చేయాల్సిన విధానం, నియమాలు మారటం లేదు. ఇదొక పిచ్చాసుపత్రి. సంఘం కట్టుబాట్లు దానికి సూపరింటెండెంట్. కోమలి ఆ కులంలో ఎందుకు పుట్టాలి? తలుచుకుంటే భయమేస్తుంది. కామాక్షేనా? ఊరికే అంది. కానీ నిజంగా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తుందా? అదంతా అతన్ని పరీక్ష చేయడం ఎంత అసంభవమో, హాస్యాస్పదమో కామాక్షికి మాత్రం తెలీదు. అంత అనుభవం గల మనిషి. నేను సరేనన్నా. నిజంగా నువ్వు ఒప్పుకుంటావా ఏమిటి? అన్నాడు. అనండి, ఆ పైన అడగండి. అంతకంటే ఏముందండి? మీకు భూములు, చదువు, చక్కదనం అన్నీ ఉన్నాయి. ఈ వెర్రిమాలోకానికి మీలాంటి మొగుడు దొరుకుతాడా? ఛీ, ఈయన మొగుడేంటి? చూశావా, ఇప్పుడే ఇట్లా గంటోంది. ఇప్పటికే కృష్ణమాచారి, రామనాథం వగైరా 3 యోధుల పేర్లు విన్నాం. ఏదో అనబోయాడు. ఏ వెధవండి మీతో అంట? దగ్గరికి తీసుకురండి, పళ్ళు ఊడగొడతాను. శీతాకాలపు సందేలా ఇంట్లోకి రానిచ్చినందుకా? ఒసే, నువ్వింట్లోకెళ్ళు, ఈయన కథనే కనుక్కుంటా అంటూ కోమలి వాళ్ళ అమ్మని గదిలోంచి గెంటేసింది. కామాక్షి, ఏమోనమ్మా, మీరు ఏమన్నా కండి అని సనుక్కుంటూ వెళ్ళిపోయింది. కోమలి కళ్ళల్లో ఒక్కసారి జీవం మెరిసింది. కనురెప్పల్ని కిందికి వాల్చి, మూతి బిగించి, గడ్డాన్ని వయ్యారంగా కదుపుతూ, ఏంటి మీరంటున్నది అని అతని మీదికి రాబోయింది. అవును, విన్నాను. అతనికి భయమేసింది. బ్రాహ్మణుల దౌర్జన్యంపై దారుణమైన విప్లవం కోమలి నేత్రాల్లో చూశాడు. మీరే విన్నారా? అర్థం లేకుండా గర్జించింది. అవును, మీ కులంలో అంతకంటే. ఏమిటి? మళ్ళా కుయ్యండి ఆ కూత. అనుకుంటుంటే నేను విన్నాను. నాకవి లెక్కలేదు. నీకెందుకంత కోపం? అతని దగ్గరకెళ్ళి తల వంచి అతని 2 కళ్ళల్లోకి చూసింది. కళ్ళకి బదులు రక్తం పోసి పెంచిన రోజాపుష్పంలా కనిపించింది ఆ మొహం. నేను విన్నా మీ అమ్మగారిని గురించి, సరేనా? అంది సగం ధ్వనిని కంఠంలో బిగించి.
అప్రయత్నంగా అతని కుడి చెయ్యి కోమలి మొహాన్ని మధ్యగా బలంగా కొట్టింది. ఊపిరి లోపలికి పీల్చి కోమలి మంచం మీద భూకంపంలో వేళ్ళు ఊడిన చెట్టులా వాలిపోయి తలగడ పైన వేసుకుని దుప్పటిలో మొహం దాచేసుకుంది. గదిలో రోదిస్తూ తిరుగుతున్న 2 పురుగులు గోడని ఉన్న దీపాన్ని చుట్టుకున్నాయి. ఎక్కిళ్లతో బాధపడుతున్న దానికి మళ్ళే అందులో మంటపైకి కిందికి ఆడుతోంది. ఆ ఆటకి వికృతమైన నీడలు గోడమీద పడుతున్నాయి. దయానిధి తన చేతికేసి చూసుకున్నాడు. ఆ చెయ్యే తనతో నిమిత్తం లేకుండా ఆ పని చేయించింది అంతే. మనిషికి శరీరంపై అధికారం లేదు. ఉద్రేకాలని అతను కట్టేసుకోలేడు. వేదాంతంలో సత్యం సత్యం అని మొరెట్టుకుంటారు. సత్యం ఎంత ప్రమాదకరమైంది. నిజం చెబితే ఎవరు సహించగలరు? నిజం కాకపోతే అతనికి అంత కోపం ఎందుకొచ్చింది? కోమలికెందుకంత కోపం? నిజంగా తను మోపిన నేరాలన్నీ నిజాలై ఉండాలి. లేకపోతే అంత కోపం రాదు. అతన్ని నొప్పించాలంటే ఎన్నో సంగతులుండగా ఆ ముక్కలే ఏరడం ఎందుకు? మొగాడిని ఏ విధంగా బాధపెట్టాలో స్త్రీలకే తెలుస్తుంది. సత్యం నవ్వొస్తుంది. వికృతమైన అసహ్యమైన సత్యం ఎవరికి కావాలి? అందమైన అసత్యాలే కావాలి. సంఘంలో నెగ్గాలంటే ఎంతో ప్రేమ వెలిబుచ్చుదామని వచ్చాడు. చేసిన పని ఇది. అనుకోవడానికి ఆచరణకి మధ్య ఉండే లోయని పూడ్చడం ఎట్టాగో ఎవ్వరికీ తెలీదు. కోమలి జడని స్పృశించడానికి తాను పెంచుకున్న చెయ్యి చేసిన పని ఇదా? లేచాడు. కోట్లో ప్యాకేజ్ బయటికి తీశాడు. బల్లమీద పెట్టాడు. ముందుకి కదలబోయాడు. కోమలి చివాలున లేచి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. అతనికేమీ అర్థం కాలేదు. ఎక్కడ పుట్టిందో? సర్వేశాఖవారు నిర్ణయించకపోయినా పిల్లనదిలా కన్నీళ్లు అందంగా బుగ్గమీద జారి పాయలుగా చీలి అధరాన్ని తడిపి గడ్డం కింద మాయమవుతున్నాయి. మంచం మీద జారిపోయిన కొంగుని కళ్ళకద్దుకుంది. ఒక్క కన్నీటి బిందువు వంటి నక్షత్రంలా కంటి కొనకు అంటిపెట్టుకుని ఉంది. మీరెడతానికి ఈల్లేదు. ఎందుకు నేనిక్కడ? నీకు నాతో ఏం నిమిత్తం? అసలెందుకొచ్చారు? చూసిపోదామని బుద్ధిలేక. చూసిపోవడం అంటే చెంప పగలెయ్యటమా? అల్లా ఎప్పుడూ అనకు. నన్ననకండి. నీ జోలి నాకక్కరలేదు. అక్కర్లేకపోతే నన్ను సూత్తం ఎందుకు? మీరు కాబట్టి సరిపోయింది. మరోరైతే రక్కుదును. ఇప్పుడు రక్కు. అంత కసిగా ఉందా? అమ్మో రక్కటమే. గోళ్ళు లేవుగా? చెయ్యొదులు. నే వెళ్ళాలి. చలిలో ఎక్కడికెళతారు? చూడండి ఎదవ దీపం. చలికి కిరసనాయిలు లేక సత్తోంది తన్నుకు అని లేచి చీరంతా సర్దుకుంది. కిరసనాయిలు పోసింది దీపంలో. చీర కట్టు నాకు చేతకాదు. చూడండి మా అమ్మదీ చీర. తెరచాప లాగుంది కాదు అని తనే నవ్వుకుంది. ఆ తుఫానుకి హడలిపోయి రాయి వెనుక దాక్కుని అవగానే బయటికొచ్చిన గడ్డి పువ్వులా కోమలి మొహం కలకల్లాడుతోంది. కన్నీరు పాపాన్ని కట్టేసి పవిత్రం చేసింది. ఏడ్చేటందుకు కూడా ఓపిక లేక కోమలి మొహాన్ని. చెయ్యి వాసన చూడండి. పాడు కిరసనాయిలు కంపు. ఛీ అని డొక్కున్నట్లుగా మొహం వికారంగా చేసుకుంది. ఎంత వికారం చేసుకున్నా కోమలి మొహం వికృతంగా ఉండదు. ఎండిపోతున్న కన్నీటి బిందువుని వేలుతో తొలగించాడు. నాలిక మీద పెట్టుకుని చూశాడు. ఉప్పగా ఉంది. అదేంటి? ఊరుకోండి. మా అమ్మ తన్నుద్ది. బల్లమీద ప్యాకేజ్ విప్పింది. అందులో టాల్కం పౌడరు, స్నో బుడ్డి, సెంటు బుడ్డి, రిబ్బన్, ఎయిడ్స్ రీడరు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? అంటూ ఒక్కొక్కదాన్నే తీసి చూడడం మొదలెట్టింది. కాస్త పౌడరు చేతిలో పోసుకుంది. పాడ్రి అని నవ్వింది. గాలికి అదంతా ఎగిరిపోయింది. గట్టిగా తగిలిందా? అని అడిగాడు ఇందాకటి దెబ్బని గురించి ఆలోచిస్తూ. ఏంటి దెబ్బ? అప్పుడే పోయింది. ఏడిస్తినిగా. అమ్మ చెప్పిన మాట ఇనకపోతే చితకబొడిచేది. మా అమ్మ ఎంత తన్నినా ఏడుపు రాదు. ఎందుకు ఏడ్చావు? ఏమో నాకు తెలీదు. నన్నల్లా ఎప్పుడూ. అసలు ఇంకెప్పుడూ ఇక్కడికి రానుగా అన్నాడు. ఎందుకు రారు? రాకుండా ఉండలేరుగా. నీకెట్లా తెలుసు? ఏమో. ఇవన్నీ ఎందుకు?
నీకోసం అవన్నీ వాడుకొని మంచి చీర కట్టుకొని రేపు మాతో పిక్నిక్కి రావాలి. పిక్నిక్ ఏంటి? నేను, సుశీల, అమృతం అందరం కలిసి పడవ మీద లాకులు కాడికి షికారుకెడుతున్నాం. అక్కడే కాఫీలు, ఉప్మా చేసుకుని హాయిగా తిరుగుతాం. నువ్వు రావాలి. నేనెందుకు? సుశీల, అమృతం ఉన్నారుగా. అమృతం కాదు, ఏది అను. అమ్రు. మా కింద అరుకారం. అమ్రు. తం అను. నోరు తిరగదు. అంతరం. అమృతం. చిచి, ఈ మాట అంటాలేండి. అమృతం అలా అనుకుంటూ కూర్చుంది. నిన్నే. రేపు రావు. ఆళ్ళల్లోకి రాను. భయం. అమ్మ సంపుద్ది. మీ అమ్మతోనే చెప్తాగా. భుజం మీద చెయ్యి వెయ్యబోయాడు. ధైర్యం చాలలేదు. పట్టుచీర మా అమ్మది. సలిపుడుతోంది. నేను చీర కొనుక్కుంటాను. 10 రూపాయలివ్వరు? నాకొద్దు, మా అమ్మ అడగమంది. చీర కొంగు 2 చేతుల్లోనూ తీసుకుని వేళ్లతో నలుపుతూ బొటనవ్రేలు మీద రాస్తోంది కోమలి. మా అమ్మకు అస్తమాను డబ్బు అవే అంది. నీకు లేదు? ఛీ, నాకెందుకు ఎదవ డబ్బు? మరి నీకు వాళ్ళతోనూ వీళ్ళతోనూ స్నేహాలెందుకు? నేనేం సేవితాలు చేశానా? సేహితం. స్నే అను. అబ్బా, ఇంకో పాలంటలెద్దురు. ఆళ్ళే మా ఇంటి చుట్టూ తిరుగుతారు. కృష్ణమాచారి మంచోడు, భలే కబుర్లు చెప్తాడు. రామనాథం మా అమ్మ చుట్టం. నన్ను భుజాల మీద ఎక్కించుకుని రోడ్డంతా తిరుగుతాడు. వాళ్ళందరితోనూ అలా తిరగొచ్చా? ఆళ్ళకి నేనంటే సరదా. వాళ్ళు రూపాయలిస్తుంటారా? ఓ, కృష్ణమాచారి బియ్యం పంపుతాడు. చీరలు కూడా వాళ్ళనే అడగరాదు? వాళ్ళని అడిగింది మా అమ్మ. ఇదంతా డబ్బు కోసం అన్నమాట. చాచా, నాకెందుకు డబ్బు? మా అమ్మకి, దయానిధికి ఏమీ అర్థం కాలేదు. డబ్బు గడించడం కామాక్షి ఉద్దేశమైతే కోమలి ద్వారా వేలు గడిస్తుంది. తిరుపతి కొండ మీద గుళ్ళో డబ్బి అంతా భక్తితో తలో అన వేస్తారు. ఏడాదిలో నిండుగుంటుంది. కోమలి అందరి హస్తాలలోనూ పడి నలిగిపోయినట్లు ఊహించి బాధపడ్డాడు. మానవుడు భరించలేని ఈ సౌందర్యాన్ని ముట్టుకోడానికే అతనికి చేతులు రాని ఈ మనిషిని ఆ శుంఠలకు, ఆ మృగాలకి ఒప్పగించడం ఎంతటి అపచారం! తను పెళ్లి చేసుకోమంటుందిగా కూతుర్ని. నువ్వు పెళ్లి చేసుకోవు? ఛీ, పెళ్ళేంటి? పెళ్ళి అందరికీ పెళ్ళి. ఆడది పుట్టగానే పెళ్ళి. పెళ్ళి కాని మొగాడికి సంఘంలో చోటు లేదు. మొగాణ్ణి ఒంటిగా ఉండనివ్వరు. స్త్రీలు వేటాడుతారు. బ్రహ్మచర్యం రాగానే సంసార జీవితాన్ని వేదాంతులు శాసించారు. పెళ్ళి కాని మొగాళ్ళు అక్కడక్కడ ఉండొచ్చు, కానీ ఆడాళ్ళు ఉండకూడదు. అలా ఉండాలనుకున్న వాళ్ళు నామకాహ ఒకరిని చేసుకుని కావాలంటే తరువాత వాణ్ణి వదిలేసో చంపేసో ఒంటిగా ఉండాల్సిందే. పెళ్ళంటే ఏమిటో కోమలికి అర్థం కాదు. అసలు ఏ వ్యక్తికి పెళ్ళంటే ఏమిటో తెలీదు. అంతా సంఘం నేర్పింది. ఆ సంకెళ్ళు తగిలించి మళ్ళా వాటిని వదిలించుకోమని వేదాంతం అడుగుతుంది. పెళ్ళి ఒక పద్మవ్యూహం, ఒక జైలు. బయట వాళ్ళు లోపలికెళ్ళాలని, లోపలి వాళ్ళు బయటికి రావాలని ఉపలాట పడడం ఎందుకు ఈ పెళ్ళి? గాంధీ గారిని ఎవరో ఈ ప్రశ్న అడిగారు. పిల్లల ఉద్దేశం లేకపోతే అసలు పెళ్ళికి అవసరం లేదన్నాడాయన. పెళ్ళి కాకపోతే పిల్లలు పుట్టరని కాదు, పుట్టకూడదని తాత్పర్యం. ఏ మొగాడైనా ఈ పెళ్ళి కోసం కాదు, పిల్లల కోసం తప్పదు కాబోలు. కానీ ఏం చేస్తాం అనుకుని వివాహం చేసుకుంటాడా? గాంధీగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి. తీరా చేసుకున్న తర్వాత సంతానం కలగకపోతే? అతనికేమీ అర్థం కాలేదు. కోమలికి పెళ్ళంటే ఏం తెలుసు? అమాయకపు సౌందర్యాన్ని వివాహం అనే సంకెళ్లలో బంధించడం ఏం న్యాయం? డబ్బు తీసుకుని రాత్రి రానా? రేపు రండి. పగలు నాకు వీలుండదు. ఇవాళే వస్తాను. బాబో, రూపాయలు వద్దు, ఏమీ వద్దు, అసలు రాకండి. అయితే నేనంటే నీకిష్టం లేదన్నమాట. ఏమో, నాకేం తెలుసు? కాసేపు నిశ్శబ్దం. నేను పిక్నిక్కి రమ్మంటే రావు, రాత్రొస్తానంటే వద్దంటావు. నాకు నీతో ఏం నిమిత్తం? నే వెళ్ళిపోతా. ఇంకెప్పుడు రాను. కోపం వచ్చిందా?
ఎంత పొడుగు, నా జడంత పొడుగా? నాకు నీతో వేళాకోళం ఏమిటి? నీ రామనాథంతో సరసాలాడు. అట్లాగంటే రక్కుతాను. వెళ్ళండి, ఎప్పుడూ రాకండి. ఇంతలో కామాక్షి లోపల నుంచి, ఏమే, తిండి తిప్పలు అక్కర్లేదా ఏమిటి? పొద్దవుతోంది, నాకు నిద్రొస్తోంది అని కేకేసింది. వస్తున్నా, అమ్మ పిలుస్తోంది. వెళ్ళండి, రాత్రి నూతికాడ దీపం పెడతాను. దీపం లేకపోతే లోనికి రాకండి. అప్పుడే వెళ్ళిపోయింది. ఏదో అడుగుదామనుకున్నాడు. సమయానికి అనుకున్నవి జ్ఞాపకం రావు. సంభాషణ నడవడం అవతల వాళ్ళ మీద ఆధారపడుతుంది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.